Hi friends, I am Chiranjeevi and today we are going to discuss some of the important news items from Hindu paper and first page కి వచ్చేసరికి మనకు అగ్నిపథ్ స్కీమ్ గురించి ఉంది. అగ్నిపథ్ స్కీమ్ అనేది డిఫెన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అది ఆర్మడ్ ఫోర్సెస్లో యంగ్ అండ్ మోటివేటెడ్ యూత్ని పేట్రియాటిక్ ఫీలింగ్ ఉన్న యూత్ని రిక్రూట్ చేసేదానికి అనేసి. బట్ ఈ పర్టికులర్ స్కీమ్ని కొత్త గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కోalition గవర్నమెంట్ ఎన్డీఏ నేషనల్లో ఫామ్ అవబోతుంది సెంటర్లో, దాన్ని రివ్యూ చేయాలనేసి జేడీయూ బీహార్లో డామినెంట్ పార్టీ అయిన జేడీయూ డిమాండ్ చేస్తుంది. జేడీయూ పర్టికులర్లీ ఎందుకు డిమాండ్ చేస్తుందంటే బీహార్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్లో ఉండే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద యూత్ పర్టికులర్లీ బీహార్ నుంచి ఉంటుంది. బీహార్ నుంచి ఉండే దానికి రీజన్ కూడా ఏంటంటే బీహార్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉండటం వల్ల మనం చూస్తుంటాం స్కిల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఆర్మీలోకి వెళ్తారు, ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్లోకి ఎక్కువ వెళ్తుంటారు. అండ్ అన్ఎంప్లాయీస్ అయితే డిఫరెంట్ స్టేట్స్కి మైగ్రేట్ అవుతుంటారు, ల్యాక్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ ఇన్ బీహార్. సో జేడీ దీన్ని రివ్యూ చేయాలని చెప్తుంది. అసలు ఈ అగ్నిపథ్ స్కీమ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చిందంటే మెయిన్లీ ఈ సర్వీస్ టెన్యూర్ అంతకుముందు మన యావరేజ్లో మన ఇండియన్ ఆర్మీలో ఆర్మడ్ ఫోర్సెస్లో 32 years ఉండింది. దాన్ని 26 years బ్రింగ్ డౌన్ తీసుకురావాలి. సో తద్వారా ఏంటంటే మనకు మోర్ నెంబర్ ఆఫ్ పేట్రియాటిక్ యూత్ని ఎక్కువ మందిని ఆర్మడ్ సర్వీస్లో ఉండి నేషన్ సర్వీస్లో వాడుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా తీసుకోవడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్లీ దీనికి మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, తర్వాత ఎక్కువ మందిని ఆర్మీలోకి లేకపోతే సైన్యంలోకి పంపించాలనే ప్రయత్నం ఒకటి జరిగింది. తర్వాత ఇది కాకుండా మనకు ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అవటం వల్ల ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎక్కువ రిక్రూట్ చేయటం వల్ల టెక్నాలజీతో వాళ్ళకి అక్వెంటెన్స్ ఉంటుంది కాబట్టి సో టెక్నాలజికల్గా కొంచెం బెటర్ అవేర్నెస్ ఉండే వాళ్ళని రిక్రూట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉండింది. ఆ తర్వాత హయ్యర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా ఆర్మడ్ ఫోర్సెస్లో ఎక్కువ స్కిల్డ్ ఎక్కువ ఉండేది వాళ్ళని రిక్రూట్ చేయాలని ఒకటి ఉండింది. అండ్ ఈ అగ్నిపథ్లో ప్రధానంగా ఉన్న ఫీచర్ ఏంటి, దీని మీద అపోజిషన్స్ కూడా చాలా ఎక్కువ కూడా వచ్చేసి ఆ టైంలో ఏంటంటే 4 year టెన్యూర్, ఆ తర్వాత రిటైర్ అవ్వాలి అనే ఒక ప్రొవిజన్ ఉండింది. యాదవ్లో ఏంటంటే టెన్యూర్ అనేది స్పెసిఫిక్గా లేదు, దాన్ని మనం ఎవరైనా ఆర్మీ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూట్ అయిన తర్వాత ఒక సర్టెన్ టెన్యూర్ అయిన తర్వాత రిటైర్ అయితే అవ్వచ్చు, లేదంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇక్కడ మ్యాండేటరీలీ 4 years టెన్యూర్ పెట్టారు. 4 years తర్వాత రిక్రూట్ అయిన 4 yearsకి తను రిటైర్ అయ్యి బయటికి రావాల్సి ఉంటుంది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ పెద్ద మొత్తంలో అపోజిషన్ పార్టీస్ గొడవ చేసే ఈ టెన్యూర్ని తీసేయాలనేసి. తర్వాత ఇందులో ఈ అగ్నిపథ్లో ఇప్పుడున్న ఆర్మీలో మనకు డెత్ ఇన్సూరెన్స్ అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఏం జరిగిందంటే డెత్ ఇన్సూరెన్స్ దగ్గరగా 1 CR ఉండింది. ఇన్ కేస్ సోల్జర్ ఇన్ బిట్వీన్ ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోతే తన సర్వీస్లో ఉండగా 4 years టెన్యూర్లో 1 CR వరకు డెత్ ఇన్సూరెన్స్ ఇచ్చి తర్వాత రిమైనింగ్ టెన్యూర్కి కూడా శాలరీ, అన్పెయిడ్ శాలరీ ఏదైతే రిమైనింగ్ టెన్యూర్కి ఎంతైతే వస్తుందో అది కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ అగ్నిపథ్ స్కీమ్లో పెట్టింది. తర్వాత ఆ 4 years టెన్యూర్ అయిన తర్వాత ఎవరైతే సోల్జర్స్ ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి బయటకు వస్తారో వాళ్ళని రీహాబిలిటేట్ చేసేదానికి కూడా గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇస్తుంది అనమాట 4 years తర్వాత బయటకు వచ్చే వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్నిపథ్ స్కీమ్లో ఉన్న సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ ఈ టైంలో జేడీయూ డిమాండ్ చేసేదానికి రీజన్ ఏంటి, రివ్యూ చేయాలనే డిమాండ్ అంటే బీహార్ నుంచి ఎక్కువ మంది ఆర్మడ్ ఫోర్సెస్లో ఉంటారు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది. సో బీహార్లో ఉన్న ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేయాలంటే ఈ అగ్నిపథ్ స్కీమ్ని రివ్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేసి జేడీయూ భావించి దీన్ని రివ్యూ చేయాలని కోరటం జరుగుతూ ఉంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పేపర్లో ప్రధానంగా వచ్చింది మనకు ఓటాన్ అకౌంట్ అనమాట. రీసెంట్గా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ కొన్ని స్టేట్స్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. బట్ తెలంగాణకు వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలు లేవు, కానీ ఒక పార్లమెంట్ మాత్రమే జరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయినా కానీ ఓటాన్ అకౌంట్ మాత్రమే ప్రవేశపెట్టారు తెలంగాణ గవర్నమెంట్. మనకు ఫిబ్రవరి మంత్లో బడ్జెట్ ప్రజెంట్ చేసే టైంలో ఓన్లీ ఓటాన్ అకౌంటే ప్రజెంట్ చేశారు. ఓటాన్ అకౌంట్ ఎందుకు ప్రజెంట్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ సెంటర్లో ఉన్న గవర్నమెంట్ వచ్చేసి రూలింగ్ పార్టీ అక్కడ ఏదైతే బీజేపీ ఉందో అక్కడ ఓటాన్ అకౌంట్ పాస్ చేయడం వల్ల సో దాన్ని బేస్ చేసుకొని డివల్యూషన్ ఆఫ్ స్టేట్స్కి ఏదైతే రావాలో సెంటర్ నుంచి డివాల్వ్ అయి రావాల్సిన స్టేట్ ట్యాక్సెస్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓటాన్ అకౌంట్లో ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదు. కాబట్టి దాని అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ కూడా సెంటర్ నుంచి వచ్చే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా ఒక అంచనా లేకపోవడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ ఓటాన్ అకౌంటే ప్రజెంట్ చేసింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రజెంట్ చేసేదానికి ప్రిపేర్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఆగస్ట్ ఎండ్ వరకు మాత్రమే మనకు ఓటాన్ అకౌంట్ పాస్ చేసింది.
ఈ ఆగస్ట్ ఎండ్ లోపు సెంట్రల్లో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అవబోతుందో బడ్జెట్ ప్రజెంట్ చేయాలి. సో దాని అనుగుణంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ మనకు జనరల్గా జూలై ఎండ్ వరకే ఓట్ ఆన్ అకౌంట్ పాస్ చేశారు 4 monthsకి. సో ఇప్పుడు ఆ 4 months ఫినిష్ అవుతున్న టైంలో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ 2024-25 కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రజెంట్ చేసేదానికి రెడీ అవుతుంది. సో జనరల్గా ఓట్ ఆన్ అకౌంట్ అనేది మనకు ఆర్టికల్ 116 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్స్కి వెసులుబాటు కల్పిస్తూ ఉంది ఓట్ ఆన్ అకౌంట్ పాస్ చేసేదానికి. ఓట్ ఆన్ అకౌంట్లో జనరల్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచరే ఉంటుంది కానీ గవర్నమెంట్స్కి రావాల్సిన ట్యాక్స్ రిసీట్స్ ఏవైతే ఉంటాయో అవి మెన్షన్ చేయరు. జనరల్గా కొన్ని మంత్స్కి కావాల్సిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కావాల్సిన పర్మిషన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కానీ లేకపోతే పార్లమెంట్ నుంచి కానీ పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా సెంట్రల్లో అయితే పార్లమెంట్, సెంట్రల్ అయితే పార్లమెంట్, స్టేట్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ పాస్ చేసి షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ లైక్ 3 months or 4 months లోపు ఏదైతే ఉందో కొన్ని మంత్స్కి కావాల్సిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కావాల్సిన మనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అయితే స్టేట్ నుంచి కానీ సెంటర్ అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కావాల్సిన ఎక్స్పెండిచర్ మీట్ అయ్యేదానికి పర్మిషన్ తీసుకుంటారు ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా. అదే మనకు బడ్జెట్ ఆర్ ఇంటరీమ్ బడ్జెట్ ఉందనుకోండి, జనరల్గా బడ్జెట్ ఆర్ ఇంటరీమ్ బడ్జెట్లో జనరల్గా బోత్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ రిసీట్స్ రెండు ఉంటాయి. ఓట్ ఆన్ అకౌంట్లో జనరల్లీ ఓన్లీ మనకు ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. ఇది కొంచెం క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన అంశం. బడ్జెట్కి వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ రిసీట్స్ రెండు ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. ఓట్ ఆన్ అకౌంట్కి వచ్చేసరికి ఫ్యూ మంత్స్కి కావాల్సిన ఎక్స్పెండిచర్ మాత్రమే క్లియర్గా మెన్షన్ చేస్తారు. జనరల్గా మనకు స్టేట్ బడ్జెట్ వచ్చేసి ఆర్టికల్ 202 అండ్ దేశానికి సంబంధించి బడ్జెట్ ప్రజెంట్ చేసేది మాత్రం ఆర్టికల్ 112 అనమాట. జనరల్గా బడ్జెట్ ప్రజెంట్ చేసే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రెసిడెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే మనకు గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా నార్వే కోఆపరేషన్ అండి. ఇండియా నార్వే గురించి. ఇండియా నార్వే కోఆపరేషన్ టు విట్నెస్ మెనీఫోల్డ్ ఇంక్రీజ్ అని అంటుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ రిలేషన్స్ ఏదైతే రెండు దేశాల మధ్య ఇండియా యాజ్ వెల్ యాజ్ నార్వే మధ్య జరగాల్సిందో ఎలక్షన్స్ ఉండటం వల్ల ట్రేడ్ యాక్టివిటీ కొంచెం స్లో అయిందన్నట్టు ఆర్టికల్ చెప్పబోతుంది. సో మెయిన్లీ ఇండియాతో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ బ్లాక్ అని ఒక 4 countries బ్లాక్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్ ఈ 4 దేశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ 4 దేశాలతో కలిసిన ఏదైతే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాతో కలిసి ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసేవి. సో దీంట్లో భాగంగా నార్వే తన యొక్క ఎకనమిక్ యాక్టివిటీని ఇండియాలో పెంచాలనే ఒక ఉద్దేశంతో కమిటెడ్గా ఉన్నది. సో దీనికి సంబంధించి ప్రధానంగా నార్వే యొక్క ఇండియా నార్వే సమ్మిట్ ఒకటి అప్కమింగ్ మంత్స్లో ఓస్లోలో హోస్ట్ చేయబోతుంది. తద్వారా ఏంటంటే ఇండియన్ యొక్క నార్వే యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాలో పర్టికులర్లీ ప్రధానంగా 3 సెక్టర్స్లో పెట్టాలని ఒక ప్రధానంగా ఆలోచిస్తుంది. అందులో ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత మ్యారిటైమ్ సెక్టర్, తర్వాత సర్క్యులర్ ఇండస్ట్రీ. ఏవైతే ఈ 3 సెక్టర్స్ నార్వే కీన్గా ఉందో ఇండియాలో ఇన్వెస్ట్ చేసేదానికి ప్రధానంగా సస్టైనబుల్ ఎకానమీ ఏదైతే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేసి ఏదైతే మనకు పొల్యూషన్ లెవెల్ తగ్గించి ఇండియా తద్వారా గ్లోబల్ మొత్తానికి క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయాలని ఒక ఇంటెన్షన్తో ఉంది. కాబట్టి త్రూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అందులో ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, మ్యారిటైమ్ కానీ, తర్వాత సర్క్యులర్ ఎకానమీ కానీ ఇవన్నీ కూడా మనకు క్లైమేట్ చేంజ్కి అగెనెస్ట్గా కంట్రీ ఫైట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో నార్వే ప్రధానంగా ఈ 3 ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యారిటైమ్ అండ్ సర్క్యులర్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేసేదానికి ముందుకు రాబోతుంది. సో ఈ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్స్ నార్వే నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇండియాలో ప్రధానంగా మోర్ జాబ్స్ క్రియేట్ చేయాలని ఒక ఇంటెన్షన్ అయితే నార్వేకి చాలా ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం నార్వేకి ఇక్కడ ఎకనమిక్ యాక్టివిటీ పెంపొందించి తద్వారా ఇండియా తర్వాత నార్వేల మధ్య ఏదైతే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కోఆపరేషన్, స్టేట్ గవర్నమెంట్స్తో కూడా కోఆపరేషన్, అట్ ద సేమ్ టైం బిజినెస్ టు బిజినెస్ కోఆపరేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్ పెంచాలనే ఒక ప్రయత్నంలో భాగంగా నార్వే ముందుకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఇండియాతో పర్టికులర్లీ ఏదైతే ఈ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కంట్రీస్ ఏవైతే 4 countries ఉన్నాయో ప్రధానంగా ఇండియా వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకురావాలి అని ఎందుకు అనుకుంటున్నాయంటే ఇండియా జనరల్గానే మనకు
ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కాబట్టి జనరల్గా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అట్ ద సేమ్ టైం చాలా ప్రపంచ దేశాల్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఎకానమీ కాబట్టి డెఫినెట్గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఏదైతే ఇంకోటి ఇప్పుడు కంటిన్యూస్లీ థర్డ్ టైం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటున్నారు కాబట్టి సో అతనికి ఒక ప్రో బిజినెస్ ఇమేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి రాబోయే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. టాపిక్ వచ్చేసి ఇండియా నౌ సెకండ్ బిగ్గెస్ట్ ఫారెన్ థ్రెట్ టు కెనడియన్ డెమోక్రసీ అనేసి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని గురించి ప్రధానంగా మనం చూసుకుంటే ఇండియా చైనా మధ్య ఫర్ ద పాస్ట్ 1 year కొంచెం హీటెడ్ బైలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. దానికి ప్రధాన రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి 2023లో ఒక ప్రో ఖలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ని జూన్ 2023లో అతన్ని మర్డర్ చేశారన్నమాట. దాని వెనకాల ఇండియా హస్తం ఉంది అనేసి మనకు కెనడా చాలా బలంగా నమ్ముతుంది. అక్కడ నుంచి రెండు దేశాల మధ్య కొంచెం హీటెడ్ బైలాటరల్ రిలేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో కెనడియన్ డెమోక్రసీకి ఇండియా నుంచి చాలా పెద్ద మొత్తంలో థ్రెట్ ఉంది. డెమోక్రటిక్ ప్రాసెస్కి డెమోక్రసీ మొత్తానికి అనేసి కెనడా చాలా బలంగా విశ్వసిస్తుంది. దాని అనుగుణంగానే ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రధానంగా ఇండియాకి కెనడాకి మధ్య ఈ వచ్చేదానికి రీజన్ ఏంటంటే ఖలిస్తానీ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కెనడాలో పెద్ద మొత్తంలో సిక్ రిలీజియన్కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కెనడాలో ఉంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ప్రో ఖలిస్తానీ యాక్టివిటీస్ వాళ్ళు నడుపుతున్నారనే ఒక ఉద్దేశంతో ఇండియా చాలా బలంగా విశ్వసిస్తుంది. అండ్ ప్రో ఖలిస్తాన్ ఏదైతే ఖలిస్తాన్ ఒక సపరేట్ 6 స్టేట్ క్రియేట్ చేయాలని ఒక వాదన ఉందో దానివల్ల ఇండియా యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుందని ఇండియా బలంగా విశ్వసిస్తూ ఈ ఖలిస్తానీ మూమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళకూడదని ఇండియా విశ్వసిస్తుంది. కాబట్టి ఈ ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే అతను చనిపోయిందని వెనకాల ఇండియా హస్తం ఉంది. తద్వారా ఒక కెనడా దేశంలో ఇండియనే హత్య చేయించారని నమ్మి ఇండియా నుంచి ఒక కెనడియన్ డెమోక్రటిక్ సెటప్ మొత్తానికి ఇబ్బంది ఉంది, ఒక థ్రెట్ ఉందనేసి కెనడా విశ్వసిస్తుంది. బట్ ఇండియా విషయానికి వస్తే ఏదైతే ఖలిస్తాన్ ఉందో మనకి ఇండియా ఇండిపెండెన్స్ ఏర్పడిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా 6కి ఒక సపరేట్ కంట్రీ ఉండాలా, దాని నేమ్ ఖలిస్తాన్గా నేమ్ చేసేసి ఒక సపరేట్ కంట్రీ ఏర్పడాలనేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు మొత్తాన్ని దీన్ని మద్దతు ఇస్తున్నారని ఒక దాంతో ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి ఆస్కారం లేదు. అందుకనే ఈ ఖలిస్తానీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఖలిస్తాన్ గురించి ఎవరు ప్రమోట్ చేసినా అది ఖచ్చితంగా ఇండియా యొక్క సావర్నిటీ మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఇంటర్నల్గా ఇండియాలో కూడా సివిల్ రైట్స్ లాంటి అంశాలు జరిగేదానికి ఆస్కారం ఉందనేసి ఖలిస్తానీ విషయంలో ఇండియా చాలా సీరియస్గా ఉంటుంది. ఏ గవర్నమెంట్ అన్నా ఉండివ్వండి. సో 2023లో జరిగిన ఈ మర్డర్ తర్వాత డెఫినెట్గా రెండు దేశాల మధ్య బైలాటరల్ రిలేషన్షిప్ అయితే ప్రాపర్గా లేదు. సో దీని అనుగుణంగానే కెనడా ఇండియా నుంచి వాళ్ళ డెమోక్రసీకి థ్రెట్ ఉందని నమ్ముతూ ఉంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైనాస్ ప్రొటెస్ట్ పిఎం కామెంట్ ఆన్ క్లోజర్ టైమ్స్ విత్ తైవాన్తో క్లోజర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారనేసి ప్రైమ్ మినిస్టర్ డిజిగ్నేట్ నరేంద్ర మోదీ గారు చెప్పిన తర్వాత చైనా నుంచి అయితే ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అయితే వచ్చింది. చైనా నుంచి తైవాన్తో మంచి రిలేషన్స్ ఇండియా మెయింటైన్ చేయాలనుకుంటున్న ఈ క్రమంలో తైవాన్ నుంచి చైనా నుంచి ప్రొటెస్ట్ ఆబ్వియస్గానే వస్తుంది. ఎందుకంటే చైనా ఒక పాలసీ ఉంటుంది, వన్ చైనా పాలసీలో ఖచ్చితంగా తైవాన్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ అని చాలా బలంగా చైనా నమ్ముతుంది. కాబట్టి తైవాన్తో సపరేట్గా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తానని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది ఏదైతే చైనాకు అది అంత ఈజీగా డైజెస్ట్ అయ్యే అంశం కాదు. ఎందుకంటే తైవాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనాగా చైనా ఎప్పటి నుంచో ఎప్పుడు విశ్వసిస్తూ ఉంటుంది. అది చైనా వన్ చైనా పాలసీ కింద దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మెయిన్ ల్యాండ్ ఆఫ్ చైనాతో ఇంటిగ్రల్ పార్ట్గానే కావాలనేసి చైనా కోరుకుంటుంది. కానీ చైనా తైవాన్ల మధ్య మనకు సముద్రం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు సపరేట్ దేశం కావాలి, రిపబ్లిక్ ఆఫ్ తైవాన్గా ఏర్పడాలని తైవాన్ కోరుకుంటూ ఉంటుంది. బట్ చైనా అయితే ఖచ్చితంగా మాకు తైవాన్ అనేది చైనీస్ ఇంటిగ్రల్ పార్ట్గానే చైనా కన్సిడర్ చేస్తుంది. సో తైవాన్తో ఏ దేశం అన్నా బైలాటరల్ రిలేషన్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే బెటర్ రిలేషన్స్ కోసం తైవాన్తో ఏ దేశమైనా ముందుకెళ్తుంటే ఖచ్చితంగా చైనా నుంచి ఆల్వేస్ మనకు ప్రొటెస్ట్ ఎదురవుతూనే ఉంటుంది. అందుకనేసి
తైవాన్ విషయంలో ఈ మోస్ట్ ఆఫ్ ద దేశాలు చైనా నుంచి ఇబ్బందులు రాకూడదు, చైనీస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కానీ చైనీస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది రావద్దు అనేసి తైవాన్ ఒక సపరేట్ దేశంగా అయితే గుర్తించేదానికి తైవాన్తో చైనాకి సంబంధం లేకుండా తైవాన్తో బెటర్ రిలేషన్స్ మెయింటైన్ చేసేదానికి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ముందుకు రావు. మనకు తైవాన్ వచ్చేసి తైవాన్ యూఎన్ మెంబర్ కాదు, అండ్ యూఎన్ సబ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మెంబర్గా లేదు కాబట్టి, సో యూఎన్ రికగ్నైజ్డ్ కంట్రీగా తైవాన్ లేదు కాబట్టి, సో తైవాన్తో ఏ దేశం ఉన్నా బయలాటరల్ రిలేషన్స్ సపరేట్గా మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చైనా నుంచి ప్రొటెస్ట్ ఆబ్వియస్గా వస్తూ ఉంది. యాజ్ ఆఫ్ ఇట్ ఈస్ చైనా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యూఎన్ కాబట్టి. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ అండి. మనకు ఇండియా వచ్చేసి దగ్గరగా 385 బిలియన్స్ అప్కమింగ్ ఇయర్స్లో స్పెండ్ చేస్తే, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తే కానీ మనకు 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఏదైతే 2030 కల్లా అచీవ్ చేయాలనేది ఉందో, అది అచీవ్ చేయాలంటే దగ్గరగా 385 బిలియన్స్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయాలనేసి మనకు మోడీస్ రేటింగ్ ఏజెన్సీ చెప్తా ఉంది. సో ప్రధానంగా మనం చూసుకుంటే ఇండియా అనేది ఒక మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్కి ప్రధానంగా మనకి ఏం జరుగుతుంది అంటే, మనకు కోర్ రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ మేజర్ షేర్గా ఉంది కాబట్టి ఇండియాస్ ఎలక్ట్రిసిటీ టోటల్ జనరేషన్లో ఖచ్చితంగా ఇండియా నుంచి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగానే ఉంటుంది. సో దగ్గరగా మనకు యావరేజ్న ఎవ్రీ ఇయర్ 50 గిగావాట్స్ని రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనము జనరేట్ చేయగలిగితే, పెంచుకుంటా పోతే 50 years ఆఫ్ 50 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతే మనకు రావాల్సిన 500 గిగావాట్స్ బై 2030 అచీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో అది కూడా మనకు 2030 కల్లా 80 అటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇండియా ఏదైతే 175 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2022 టార్గెట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మిస్ అయిపోయింది. ఇవి 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియా దగ్గరగా యావరేజ్న ఎవ్రీ ఇయర్ 44 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అడిషన్గా యాడ్ చేయగలిగితేనే మనకి 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ దట్ ఇండియా దగ్గరగా ఎవ్రీ ఇయర్ మనకు 190 బిలియన్స్ నుంచి 215 బిలియన్స్ వరకు రాబోయే 6 to 7 years ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 190 నుంచి 200 బిలియన్స్ వరకు ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఏదైతే మనకు 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 అచీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇండియా స్ట్రాంగ్ పాలసీ సపోర్ట్ ఏదైతే ఉందో రెన్యూవబుల్ ఎనర్జీకి దగ్గరగా అది 43% ఆఫ్ పవర్ కెపాసిటీలో రెన్యూవబుల్ ఎనర్జీ కోసం 2023-24లో 43% ఆఫ్ ఇట్స్ పవర్ కెపాసిటీ మిక్స్ ఫిజికల్ ఇయర్ 2023-24లో రెన్యూవబుల్ ఎనర్జీ షేర్ని దగ్గరగా 43% పెంచే ప్రయత్నం 23-24లో గవర్నమెంట్ చేసింది. సో ఏదైతే ఈ 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ బై 2030 ఉందో అది సాధించాలంటే మాత్రము ఖచ్చితంగా మనకు కోల్ని డీవియేట్ చేసి కోల్ని సైడ్ కోల్ నుంచి జనరేట్ అయ్యే పవర్ని మనము తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చే పవర్ షేర్ని పెంచాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 190 బిలియన్స్ నుంచి 250 బిలియన్స్ అప్కమింగ్ 6 to 7 years ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఏదైతే ఈ 500 గిగావాట్ టార్గెట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ 2030 కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పెయిన్ టు జాయిన్ సౌత్ ఆఫ్రికాస్ గాజా కేస్ event top court accusing Israel of genocide. స్పెయిన్ ఎందుకు జాయిన్ అయినో ఈ సౌత్ ఆఫ్రికా కేసు ఏదైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో హేగ్లో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్లో ఏదైతే ఉందో దాన్ని ఈ సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసును వచ్చేసి మనకు ఇజ్రాయెల్ మీద వేసింది. రీసెంట్గా స్పెయిన్ కూడా ఆ కేసులో జాయిన్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా యూరోపియన్ కంట్రీస్ అయినట్టు స్పెయిన్, ఐర్లాండ్, నార్వే ఫార్మల్గా మన పాలస్తీనాని ఒక కంట్రీగా మెంబర్ స్టేట్ కంట్రీగా గుర్తించిన May 28 ఆఫ్ 2024లో. సో దానికి ఎక్స్టెన్షన్గానే స్పెయిన్ మళ్ళీ సెకండ్ వచ్చేసి ఇది ఏదైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఏదైతే మనకు సౌత్ ఆఫ్రికా ఒక కేసు వేసిందో సదరన్ గాజాలో జరుగుతున్నట్టు జీనోసైడ్ అనేసి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో జీనోసైడ్ జరుగుతుందని సౌత్ ఆఫ్రికా కేసు యునైటెడ్ కోర్టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో
కేసు వేసింది. ఆ కేసులో పార్టీగా ఉండాలనేసి స్పెయిన్ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంది. సో స్పెయిన్ ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో ఈ ఫస్ట్ యూరోపియన్ కంట్రీగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ యూరోపియన్ కంట్రీ అనమాట మనకు ఇది ఇజ్రాయెల్ తర్వాత పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో జరుగుతున్న జీనోసైడ్ని ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలని చూపుతున్న కంట్రీలో స్పెయిన్ ఫస్ట్ యూరోపియన్ కంట్రీగా చూడాలి. స్పెయిన్ కాకుండా అదర్ కంట్రీస్ కూడా ఈ కేసులో పార్టీగా కావాలని చూస్తున్నాయి. అందులో మెక్సికో ఒకటి ఉంది, కొలంబియా ఉంది, నికరగువా ఉంది, లిబియా ఉంది. తర్వాత పాలస్తీనా కూడా మమ్మల్ని కూడా ఈ కేసులో పార్టీగా ఉండేదానికి ఆస్కారం ఇవ్వండి అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కోరుతా ఉన్నది. సో ఒక పక్కేమో ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్లో జీనోసైడ్ జరుగుతుంది, జీనోసైడ్ ఆపాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అవుతూ ఉంటే ఇజ్రాయెల్ మాత్రం అక్కడ జీనోసైడ్ లాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగట్లేదు అనేసి టైమ్ అండ్ అగైన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పే ప్రయత్నం చేయబోతూ ఉంది. ఏదైతే ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయెల్కి అయితే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఖచ్చితంగా అక్కడ గాజాలో జరుగుతున్నటువంటి పర్టికులర్లీ సదరన్ గాజాలో జరుగుతున్న ఏదైతే ఇజ్రాయెల్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇజ్రాయెల్ ఎప్పటికీ ఆపకపోగా అక్కడ జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్న దగ్గర 35,000 పాలస్తీనియన్స్ సివిలియన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఏదైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ని ఆర్డర్ని ఒప్పుకోకపోగా ఇంకా ఈ మిలిటరీ ఆపరేషన్స్ సదరన్ సిటీ గాజా సదరన్ సిటీ అయిన రఫాలో ఇంకా పెద్ద మొత్తంలో మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతున్న క్రమంలో ఇంటర్నేషనల్గా ఇజ్రాయెల్ మీద ఒత్తిడిని పెంచే క్రమంలో స్పెయిన్ కూడా ఈ కేసులో పార్ట్గా జాయిన్ అవ్వాలనేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక సౌత్ ఆఫ్రికా మాత్రమే ఈ కేసుని ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో లాస్ట్ ఇయర్ యుద్ధం స్టార్ట్ అయిన అక్టోబర్లో స్టార్ట్ అయింది. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన ఇమీడియట్గానే సౌత్ ఆఫ్రికా కేసు ఫైల్ చేసింది. తర్వాత ఈ కంట్రీస్ ఏవైతే నేను చెప్పాను ఇందాక మెక్సికో, కొలంబియా, నికరగువా, లిబియా, తర్వాత పాలస్తీనా కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నాయి. ఈ కంట్రీస్ లిస్ట్లో ఇప్పుడు స్పెయిన్ కూడా జాయిన్ ఉంది. వన్స్ ఈ కంట్రీస్ని ఇక్కడ జాయిన్ అయ్యేదానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అడ్మిట్ అయితే స్పెయిన్ కూడా ఈ ప్రొసీడింగ్స్ అన్నిటినీ రిటర్న్ సబ్మిషన్స్ అన్నీ సబ్మిట్ చేయొచ్చు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా. లేకపోతే ఈ కేసులో జరుగుతున్న ఉదంతాన్ని అన్నింటినీ రిటర్న్గా సబ్మిట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ హీరింగ్లో అక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో జరిగే పబ్లిక్ హీరింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఏదైతే ఈ ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ జీనోసైడ్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి పెద్ద మొత్తంలో ఒక ఒత్తిడి తీసుకురాకపోతే తప్ప, పర్టికులర్లీ వెస్టర్న్ యూరోప్ తర్వాత అదర్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్ తర్వాత P5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో మనకు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెట్టకుండా అక్కడ జీనోసైడ్ ఆగేదానికి ఆస్కారం అయితే కనపడట్లేదు. బట్ ఏదైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉందో ఇది కూడా దీని రిజల్యూషన్స్ పాస్ చేసి ఒక డైరెక్షన్స్ ఇస్తున్న ఇజ్రాయెల్ వినట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్గా పెద్ద మొత్తంలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది దీని మీద. క్లైమేట్ కాన్ఫరెన్స్ ఇన్ నవంబర్ టు ఎంఫసిస్ ఆన్ పీస్ అండ్ ట్రూస్ అనేసి ఒక న్యూస్ ఐటమ్ ఉంది. సో COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో 29 అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అయిన బాకులో జరగబోతోంది. సో అక్కడ ప్రధానంగా ఎంఫసిస్ వచ్చేసి పీస్ అండ్ ట్రూస్ మీద జరగాలనేసి ఒకటి ఉంది. సో ఇప్పటికే మనకు ఆల్రెడీ నెట్ జీరో టార్గెట్ ఆల్రెడీ సెట్ చేసి ఉన్నారు. నెట్ జీరో అంటే కార్బన్ ఎమిషన్స్ దాన్ని జీరో చేయాలి బై 2030 అనేసి ఒక టార్గెట్ అయితే ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. దీన్ని అచీవ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఏదైతే యూక్రెయిన్ అజర్బైజాన్లో అప్కమింగ్ నవంబర్లో మనకు సమ్మిట్ జరగబోతుంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ది. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతున్న ఈ క్రమంలో అజర్బైజాన్కి వెరీ క్లోజ్గా మనకు రష్యా అండ్ యూక్రెయిన్ ఉంటాయి. సో ఈ యూక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సో ప్రధానంగా ఎంఫసిస్ మొత్తం పీస్ అండ్ ట్రూస్ మీద ఉండాలి. ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్తో ఈక్వల్గా ఎఫెక్ట్ అవబోతున్న రాబోయే క్రమంలో ఈ ఖచ్చితంగా ఈ యుద్ధ వాతావరణం జియో పొలిటికల్ ఇష్యూస్ కోల్డ్ వార్ లైక్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ప్రపంచంలో ఇప్పుడు లైక్ మనకు ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఒక పక్క యుద్ధ వాతావరణం జరుగుతుంది. తర్వాత యూక్రెయిన్ రష్యాలో ఇంకో పక్క మనకు వార్ ఆల్రెడీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ట్రూస్ అండ్ పీస్ రెండు లేకుండా ఏదైతే క్లైమేట్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సెట్ చేసి ఉన్నాయో అవి అచీవ్ చేయాలి అంటే మాత్రం నెట్ జీరో ఎమిషన్స్ బై 2030 అచీవ్ చేయాలి అంటే మాత్రము
ఖచ్చితంగా ఈ జియో పొలిటికల్ వార్ కండిషన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి డెలిబరేషన్స్ ఏదైతే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డెలిబరేషన్స్ ప్రాపర్గా జరగాలంటే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ వార్ లైక్ సిచ్యువేషన్స్ జియో పొలిటికల్ వార్ కండిషన్స్ అన్ని పక్కన పెట్టేసి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయగలిగితే మాత్రమే మనకు క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. బై 2050 మనకు నెట్ జీరో ఎమిషన్స్ని టార్గెట్ని అచీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క ఆల్రెడీ మనకు లాంగ్ స్టాండింగ్ ఇష్యూ ఏదైతే ఉందో 2009లో అగ్రీ అయినటువంటి డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఎవ్రీ ఇయర్ డెవలప్డ్ కంట్రీస్ 100 బిలియన్ మొబిలైజ్ చేసి డెవలపింగ్ కంట్రీస్కి 2020-2025 మధ్యలో ఇవ్వాలనుకున్నది కూడా ఈ టార్గెట్ని కూడా ఇంకా మీట్ అవ్వలేదు. జస్ట్ రీసెంట్గా 2023లో మాత్రమే ఒక ఫుల్లీ ఈ 100 బిలియన్ టార్గెట్ని రీచ్ అయ్యారు. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాల్సిన అమౌంట్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే ఈ 100 బిలియన్ అసిస్టెన్స్ ద డెవలపింగ్ కంట్రీస్ బై డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఇది ఫుల్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు, పార్షియల్గానే మీట్ అవ్వకుండా వస్తుంది. సో ఒక పక్క డెవలపింగ్ కంట్రీస్ నుంచి రావాల్సిన ఎమిషన్స్ లెవెల్లో తగ్గట్లేదు, ఇంకో పక్క డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాల్సిన అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది కూడా ప్రాపర్గా రావట్లేదు. ఇంకో పక్క మనకు కోల్డ్ వార్ కండిషన్స్ కోల్డ్ వార్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. రష్యా తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ మధ్య రష్యా యుక్రెయిన్ యుద్ధం బేస్ చేసుకొని, ఇంకో పక్క మనకి ఇప్పుడు ప్రధానంగా ఇజ్రాయెల్ తర్వాత గాజాలో వార్ ఇన్సిడెంట్ వార్ లైక్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య. ఇలాంటి అంశాలన్నింటినీ బేస్ చేసుకొని క్లైమేట్ టార్గెట్స్ అచీవ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పీస్ అండ్ ట్రూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేసి న్యూస్ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఈరోజు హిందూ పేపర్లో. మళ్ళీ రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.